వెల్కమ్ టు ట్విన్స్ స్టడీ సర్కిల్. స్టూడియో మనం తెలంగాణ టెట్ 2025 జూన్లో జరిగిన ఎస్జిటి పేపర్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వచ్చాం. ఈరోజు 24th జూన్ షిఫ్ట్ 2లో జరిగిన ఎస్జిటి అనే పేపర్ని మ్యాథ్స్ బేస్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ చేయగలరు. ఈ క్వశ్చన్ పేపర్ యొక్క లింక్ కామెంట్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయగలరు. Which of the following numbers is not divisible by 36? ఈ కింది సంఖ్యలలో ఏది 36చే భాగించబడదు? ప్రాబ్లం మనకి ఈ నెంబర్స్ లో మనకి 36 తో డివిజిబుల్ కాని నెంబర్ ఏంటి అని అడిగారు. అయితే 36 తో డివిజిబుల్ కావాలంటే ఆ నెంబర్ అనేది 4 తో ఇంకా 9 తో డివిజిబుల్ కావాలి. ఇక్కడ మనం 4 డివిజిబిలిటీ రూల్ చూసుకుంటే లాస్ట్ నెంబర్ లో లాస్ట్ 2 డిజిట్స్ అనేవి 4 తో డివిజిబుల్ కావాలి. ఆప్షన్ 1 లో మనకి 5472 అని ఇచ్చారు. ఇక్కడ లాస్ట్ 2 డిజిట్స్ 72 అనేది 4 తో డివిజిబుల్ అవుతుంది కాబట్టి మొత్తం నెంబర్ అనేది 4 తో డివిజిబుల్ అవుతుంది. ఆప్షన్ 2 లో మనకి 1296 అని ఇచ్చారు. లాస్ట్ ఇట్స్ 96 అనేది 4 తో డివిజిబుల్ అవుతుంది కాబట్టి మొత్తం నెంబర్ అనేది 4 తో డివిజిబుల్ అవుతుంది. ఆప్షన్ 3 లో మనకి 2448 అని ఇచ్చారు. ఇక్కడ లాస్ట్ నెంబర్స్ డిజిట్స్ అనేవి 48 అనేది 4 తో డివిజిబుల్ అవుతుంది కాబట్టి ఈ మొత్తం నెంబర్ అనేది 4 తో డివిజిబుల్ అవుతుంది. ఆప్షన్ 4 లో మనకి 9944 అని ఇచ్చారు. ఇక్కడ లాస్ట్ 2 డిజిట్స్ అంటే 44 అనేది కూడా 4 తో డివిజిబుల్ అవుతుంది కాబట్టి ఈ మొత్తం నెంబర్ అనేది 4 తో డివిజిబుల్ అవుతుంది. ఇప్పుడు 9 చూసుకుందాం. 9 యొక్క డివిజిబిలిటీ రూల్ ఏంటంటే డిజిట్స్ ఒక సమ్ అనేది 9 యొక్క మల్టిపుల్ అయితే ఆ మొత్తం నెంబర్ అనేది 9 తో డివిజిబుల్ అవుతుంది. అయితే ఫస్ట్ ఆప్షన్ లో మనకి ఇక్కడ ఈ నెంబర్స్ యొక్క డిజిట్స్ ని అడిషన్ చేస్తే మనకి 18 వస్తుంది. 18 అనేది 9 తో డివిజిబుల్ అవుతుంది కాబట్టి ఈ మొత్తం నెంబర్ అనేది 9 తో డివిజిబుల్ అవుతుంది. ఆప్షన్ 2 లో మనకి 1296 అని ఇచ్చారు. అంటే వీటి యొక్క ఈ డిజిట్స్ యొక్క సమ్మానికి 18 వస్తుంది. అంటే 18 అనేది 9 తో డివిజిబుల్ అవుతుంది కాబట్టి మొత్తం నెంబర్ 9 తో డివిజిబుల్ అవుతుంది. ఆప్షన్ 3 లో మనకి 2448 అని ఇచ్చారు. ఈ డిజిట్స్ మనకి అడిషన్ చేస్తే మనకి 18 వస్తుంది. ఇది కూడా 9 తో డివిజిబుల్ అవుతుంది కాబట్టి మొత్తం నెంబర్ 9 తో డివిజిబుల్ అవుతుంది. ఆప్షన్ 4 లో మనకి 9944 ఇచ్చారు. ఈ డిజిట్స్ మనం అడిషన్ చేసినప్పుడు మనకి 22 వస్తుంది. 22 అనేది 9 తో డివిజిబుల్ కాదు కాబట్టి ఇది ఈ మొత్తం నెంబర్ అనేది 9 తో డివిజిబుల్ కాదు కాబట్టి ఈ 9944 అనే నెంబర్ 36 తో డివిజిబుల్ కాదు. The correct answer is option 4, 9944. Next problem. Ratio of diameter to radius in a circle is. ఒక వృత్తంలో వరుసగా వ్యాసం మరియు వ్యాసార్థంకు గల నిష్పత్తి. ఈ ప్రాబ్లం మనకి ఒక సర్కిల్లో డయామీటర్ ఇంకా రేడియస్ యొక్క రేషియో ఎంత అని అడిగారు. అయితే మనకు తెలుసు డయామీటర్ అనేది 2 ఇంటూ రేడియస్ కి ఈక్వల్ అవుతుంది. ఈ ప్రాబ్లంలో మనకి డయామీటర్ ఇస్టు రేడియస్ ఎంత అని అడిగారు. ఇక్కడ డయామీటర్ అంటే 2 ఇంటూ రేడియస్ అంటే రేడియస్ ఆర్ అనుకుందాం. అంటే 2r ఇస్టు రేడియస్ అంటే r. ఇక్కడ ఆర్కి ఇక్కడ కలిసిపోతుంది. అంటే మనకు అప్పుడు 2:1 వస్తుంది. అంటే ద రేషియో ఆఫ్ డయామీటర్ ఇస్ అండ్ రేడియస్ is 2:1. దీని కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 3, 2:1. నెక్స్ట్ ప్రాబ్లం. The number of cubes of size 6 meters that can be made by melting a metallic cuboid measuring 24 meters into 18 meters into 9 meters is 24 మీటర్లు ఇంటూ 18 మీటర్లు ఇంటూ 9 మీటర్లు కొలతలు కలిగిన లోహపు దీర్ఘఘనాన్ని కరిగించి తయారు చేయగల 6 మీటర్ల భుజం గల ఘనాల సంఖ్య. మనకి 24 మీటర్స్ ఇంటూ 18 మీటర్స్ ఇంటూ 9 మీటర్స్ ఉన్న మెజర్ ఉన్న క్యూబాయిడ్ ని కరిగిస్తే 6 మీటర్స్ సైడ్ ఉన్న క్యూబ్ ని తయారు చేశారని చెప్పారు. అయితే ఎన్ని 6 మీటర్స్ అనే క్యూబ్ తయారు చేశారని అడిగారు. అయితే మనం ఎన్ని క్యూబ్స్ అని కనుక్కోవడానికి మనం ఈ క్యూబాయిడ్ యొక్క వాల్యూమ్ కనుక్కొని దాన్ని క్యూబ్ యొక్క వాల్యూమ్ తో డివైడ్ చేయాలి. అయితే మనకి 24 meters into 18 meters into 9 meters అంటే
ఈ లెంత్ ఇంటూ బ్రెడ్త్ ఇంటూ హైట్ అవుతుంది. అంటే లెంత్ ఇంటూ బ్రెడ్త్ ఇంటూ హైట్ అంటే వాల్యూమ్ ఆఫ్ క్యూబాయిడ్. అంటే ఇది మనకి వాల్యూమ్ ఆఫ్ క్యూబాయిడ్కి ఈక్వల్ అవుతుంది. వాల్యూమ్ ఆఫ్ క్యూబాయిడ్. అయితే ఇక్కడ మనకు వాల్యూమ్ ఆఫ్ క్యూబ్ అంటే మనకు తెలుసు. అంటే మనం ఇక్కడ ఒక సైడ్ అనేది ఎస్ అనుకుందాం. అంటే అప్పుడు వాల్యూమ్ ఆఫ్ క్యూబ్ అంటే ఎక్స్ క్యూబ్ అవుతుంది. అంటే మనకి ఒక సైడ్ అనేది 6 మీటర్స్ అని ఇచ్చారు. అంటే 6 క్యూబ్. అంటే దీన్ని మనం 6 ఇంటూ 6 ఇంటూ 6గా రాసుకోవచ్చు. ఇక్కడ అయితే ఇది కరిగించినప్పుడు ఎన్ని క్యూబ్స్ వస్తాయని చెప్పారు. అంటే నెంబర్ ఆఫ్ క్యూబ్స్. నెంబర్ ఆఫ్ క్యూబ్స్ అంటే మనకి వాల్యూమ్ ఆఫ్ క్యూబాయిడ్ బై వాల్యూమ్ ఆఫ్ క్యూబ్స్ చేయాలి. ఇక్కడ మనకి వాల్యూమ్ ఆఫ్ క్యూబాయిడ్ అంటే 24 మీటర్స్ అంటే 24 ఇంటూ 18 ఇంటూ 9. వాల్యూమ్ ఆఫ్ క్యూబ్ అంటే 6 ఇంటూ 6 ఇంటూ 6. ఇక్కడ ఈ 6 1s ఈ 6 3s క్యాన్సిల్ అవుతుంది. ఈ 3 2s ఈ 3 3s క్యాన్సిల్ అవుతుంది. ఈ 6 1s ఇది 6 4s క్యాన్సిల్ అవుతుంది. ఈ 2 1s ఇది 2 2s క్యాన్సిల్ అవుతుంది. అంటే మనకి 2 ఇంటూ 3 ఇంటూ 3 అవుతుంది. 2 ఇంటూ 3 అంటే 6 6 3s 18 అంటే 18. అంటే 18 క్యూబ్స్ అనేవి తయారవుతాయి. అంటే 18 క్యూబ్స్ వస్తాయి మనకి. దీని కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 1 18. నెక్స్ట్ ప్రాబ్లం ఇఫ్ 240 equal to 2 power x into 3 power y into 5 power z, then x plus y plus z equal to 240 equal to 2x into 3y into 5z అయితే x plus y plus z equal to. ప్రాబ్లం మనకి 240 ఈక్వల్ టు 2 పవర్ ఎక్స్ ఇంటూ 3 పవర్ వై ఇంటూ 5 పవర్ జెడ్ అని ఇచ్చారు. అయితే ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ యొక్క వాల్యూ ఎంత అడిగారు. అయితే మనం ఫస్ట్ 240కి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేద్దాం. 240 ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేస్తే ఇది ఫస్ట్ 2తో D0 అవుతుంది. అప్పుడు మనకి 120 వస్తుంది. సెకండ్ 2తో D0 అవుతుంది. అంటే 60. నెక్స్ట్ 2తో డివిజన్ అవుతుంది. అంటే అప్పుడు మనకి 30 వస్తుంది. సెకండ్ 2తో డివిజన్ చేసినప్పుడు మనకి 15 వస్తుంది. అంటే ఇది 3తో డివిజన్ అవుతుంది. అంటే 5. అంటే 5 1s 5. అంటే మనకి 240 అంటే 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 5 వచ్చింది. అంటే 2 పవర్ 4 ఇంటూ 3 పవర్ 1 ఇంటూ 5 పవర్ 1. అంటే అప్పుడు మనకి ఎక్స్ అంటే 2 పవర్ ఎక్స్ ఈక్వల్ 2 పవర్ 4. అంటే ఎక్స్ వాల్యూ మనకి 4 ఇంకా వై వాల్యూ 1 ఇంకా జెడ్ వాల్యూ 1 అని వచ్చింది. అయితే ఈ ప్రాబ్లంలో మనకి ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ వాల్యూ ఎంత అడిగారు. అంటే ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ ఈక్వల్ టు 4 ప్లస్ 1 ప్లస్ 1. అంటే 4 ప్లస్ 1 ప్లస్ 1 అంటే మనకి 6. అంటే ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ యొక్క వాల్యూ 6. దీని కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 2 6. నెక్స్ట్ ప్రాబ్లం 0.26666 బార్ ఈక్వల్ టు. ఈ ప్రాబ్లం మనకి 0.26666 బార్ యొక్క వాల్యూ ఎంత అని అడిగారు. అయితే దీన్ని మనం 0.26 బార్గా రాసుకోవచ్చు. మనం అంటే ఈ 0.266 అండ్ సో ఆన్. అంటే దీన్ని మనం ఎక్స్ అనుకుందాం. అయితే ఇప్పుడు ఎల్హెచ్ఎస్ని ఆర్హెచ్ఎస్ని రెండింటిని 10తో ఇంటూ చేద్దాం. ఎందుకంటే ఒక నెంబరే రిపీట్ అవుతుంది కాబట్టి. అంటే మనం ఎల్హెచ్ఎస్ని ఆర్హెచ్ఎస్ని 10తో ఇంటూ చేసినప్పుడు మనకి 2.66 అండ్ సో ఆన్ ఈక్వల్ టు 10x వస్తుంది. అంటే మనం అంటే ఇక్కడ 0.266 అండ్ సో ఆన్ ఈక్వల్ టు ఎక్స్. అంటే దీన్ని మైనస్ చేద్దాం మనం. అంటే 2.66 అండ్ సో ఆన్ మైనస్ 0.266 అంటే మనకి 0 0 ఇక 6 మైనస్ 2 అంటే 4. 2 మైనస్ 0 అంటే 2 ఈక్వల్ టు 10x మైనస్ ఎక్స్ అంటే 9x. అంటే మనకి 9x ఈక్వల్ టు 2.4. ఎక్స్ ఈక్వల్ టు 2.4/9. మనం ఇక్కడ న్యూమరేటర్ని డినామినేటర్ని 10తో ఇంటూ చేసినప్పుడు మనకి 24/90 వస్తుంది. ఇది 6 టైమ్స్గా క్యాన్సిల్
క్యాన్సిల్ చేస్తే 6 4 24, ఇది 6 క్యాన్సిల్ పోతుంది, 4/15. Then correct answer is option 3, 4/15. Next problem. What is the discount at 15% on an item with market price of 960 rupees? ప్రకటన ధర 960 రూపాయలు కలిగిన వస్తువుపై 15% తగ్గింపు ఎంత? ప్రాబ్లం మనకి డిస్కౌంట్ పర్సెంటేజ్ అనేది 15% ఇచ్చారు, ఇంకా మార్కెట్ ప్రైస్ అంటే 960 అని ఇచ్చారు. అయితే డిస్కౌంట్ ఎంత అని అడిగారు. అంటే డిస్కౌంట్ ఈక్వల్ టు మనకి తెలుసు మార్కెట్ ప్రైస్ ఎంపీ ఇంటూ డిస్కౌంట్ పర్సెంట్. ఎంపీ అంటే 960 ఇంటూ డిస్కౌంట్ పర్సెంట్ అంటే 15%, అంటే 15/100. 0కి క్యాన్సిల్, ఇది 5 3s, ఇది 5 2s క్యాన్సిల్ పోతుంది, ఇది 2 1s, ఇది 48 క్యాన్సిల్ పోతుంది, అంటే 48 ఇంటూ 3, 8 3 24, 3 4 12, 12 + 2 అంటే 14, అంటే మనకి 144, అంటే డిస్కౌంట్ ఈక్వల్ టు 144 రూపీస్. దీని కరెక్ట్ ఆన్సర్ is option 3, 114 rupees. Next problem. A school closed for Vijayadashmi festival on October 18 at 12 noon. After the vacation, it is opened on October 30 at 9 a.m. Then the time during which the school was closed for Vijayadashmi festival was. విజయదశమి పండుగ కోసం అక్టోబర్ 18 మధ్యాహ్నం 12 గంటలకు ఒక పాఠశాల మూసివేయబడింది. సెలవుల తర్వాత అక్టోబర్ 30న ఉదయం 9 గంటలకు పాఠశాల తెరవబడింది. అప్పుడు విజయదశమి పండుగ కోసం పాఠశాల మూసివేయబడిన సమయం. ఈ ప్రాబ్లం మనకి విజయదశమి హాలిడేస్ అనేవి అక్టోబర్ 18 12 PM స్కూల్ అనేది క్లోజ్ చేశారని చెప్పారు. ఇంకా అది ఆ స్కూల్ అనేది అక్టోబర్ 30 9 AM ఓపెన్ చేశారని చెప్పారు. అయితే ఎన్ని అవర్స్ స్కూల్ అనేది క్లోజ్ అయిందని అడిగారు. అయితే మనకి అక్టోబర్ 18 అక్టోబర్ 30 మధ్య 11 days ఉంటాయి. అంటే ఒక డేకి 24 hours అని మనకు తెలుసు. అంటే మనకి నెంబర్ ఆఫ్ అవర్స్ అంటే స్కూల్ క్లోజ్ అయిన నెంబర్ ఆఫ్ అవర్స్ అన్నప్పుడు 11 days కాబట్టి 11 into 24 hours అంటే 11 into 24 ప్లస్ అక్టోబర్ 18 రోజు 12 PM అంటే 12 PM నుంచి క్లోజ్ చేశారని చెప్పారు. అంటే మనకి ప్లస్ 12 hours ప్లస్ అక్టోబర్ 30 9 AM అంటే 9 AM దాకా స్కూల్ అనేది క్లోజ్ అయింది కాబట్టి మనకి ప్లస్ 9 వేసుకోవాలి. 11 into 24 అంటే 264 ప్లస్ 12 ప్లస్ 9 అంటే 21, 264 ప్లస్ 21 అంటే 285, అంటే ఆ స్కూల్ అనేది 285 hours అనేది క్లోజ్ అయింది. దీని కరెక్ట్ ఆన్సర్ is option 2, 285. Next problem. The average of 6 numbers is 18. 5 of them are 18, 25, 13, 16 and 21. Then the sixth number is 6 సంఖ్యల సగటు 18. వాటిలో 5 సంఖ్యలు 18, 25, 13, 16 మరియు 21 అయిన 6వ సంఖ్య. ఈ ప్రాబ్లం మనకి 6 నెంబర్స్ యొక్క యావరేజ్ అనేది 18 ఇచ్చారు. అయితే ఆ 6 నెంబర్స్లో 5 నెంబర్స్ అనేవి 18, 25, 13, 16, 21 ఇచ్చారు. అయితే ఆ 6th నెంబర్ ఏంటి అని అడిగారు. మనకు తెలుసు యావరేజ్ అంటే మీన్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. అంటే ఇక్కడ మనకి యావరేజ్ అంటే 18 ఈక్వల్ టు సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అంటే 18 ప్లస్ 25 ప్లస్ 13 ప్లస్ 16 ప్లస్ 21. ఇంకో నెంబర్ మనకు తెలియదు కాబట్టి దాన్ని ఎక్స్ అనుకుందాం. అంటే ప్లస్ ఎక్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అంటే మనకి 6. 6 అనేది డివైడ్ చేస్తుంది, ఈ సైడ్కి వస్తే ఇంటూ చేస్తుంది. అంటే 18 into 6 అంటే 108 ఈక్వల్ టు
18 + 25 + 13 + 16 + 21 అంటే మనకి 93 వస్తుంది. ప్లస్ ఎక్స్ ఇక్కడ మనకి ఎక్స్ కావాలంటే ఎక్స్ ఈక్వల్ టు ఇక్కడ 93 అనేది అడిషన్ చేస్తుంది. ఈ సైడ్కి వస్తే మైనస్ చేస్తుంది. అంటే అప్పుడు మనకి 108 మైనస్ 93 అంటే అప్పుడు ఎక్స్ ఈక్వల్ టు 108 మైనస్ 93 అంటే 15 అంటే ఈ 6 నెంబర్స్లో 5 అంటే మనకి ఎక్స్ ఈక్వల్ టు 15 వచ్చింది. దీని correct answer is option 1 15. Next problem. The 10th term in the series 2, 4, 8 and so on is 2, 4, 8 and so on. సంఖ్యల శ్రేణిలో 10వ పదం. ఈ ప్రాబ్లం మనకి 2, 4, 8 అండ్ సో ఆన్ అనే సిరీస్లో 10th టర్మ్ ఏమవుతుంది అడిగారు. అయితే మనం ఈ సిరీస్ 2, 4, 8 అండ్ సో ఆన్ అనే సిరీస్ మనం 2 power 1, 2 square, 2 cube అండ్ సో ఆన్గా రాసుకోవచ్చు. అంటే ఈ ప్రాబ్లం అయితే 10th టర్మ్ అడిగారు. 10th టర్మ్ అంటే మనకి 2 power 10కి ఈక్వల్ అవుతుంది. 2 power 10 అంటే మనకు తెలుసు 1024 అంటే 1224 1024 అంటే ఈ సిరీస్లో మనకి 10th టర్మ్ అనేది 1024. దీని correct answer is option 4 1024. Next problem. 1.6 divided by 32 by 15 plus 0/6 divided by 3/5 equal to. ఈ ప్రాబ్లం మనకి 1.6 divided by 32 by 15 plus 0/6 divided by 3/5 వాల్యూ ఎంత అని అడిగారు. ఇక్కడ దీన్ని మనం 1.6 ఇంటూ 32 by 15 అంటే ఇంటూ డివైడ్ 32 by 15ని ఇక్కడ ఇంటూ 15 by 32గా రాసుకోవచ్చు. ప్లస్ 0/6 అంటే మనకి 0 అంటే 0 ఇక్కడ 0/6 డివైడ్ బై 3/5 ఉంది. అంటే మనం దీన్ని ఇంటూ 5/3గా రాసుకోవచ్చు. ఇక్కడ ఇది 1.61 ఇది 20s క్యాన్సిల్ పోతుంది. ఇది 5 3s ఇది 5 4s క్యాన్సిల్ పోతుంది. అంటే మనకి 3/4 వస్తుంది. ప్లస్ ఇక్కడ 0 ఇంటూ 5/3 అంటే మనకి 0 వస్తుంది. అంటే మనకి 3/4 ప్లస్ 0 అంటే 3/4. The correct answer is option 2 0.75. Next problem. What is the smallest number when it is divided by 2, 3, 4, 5, 6 and 7 leaves the remainder 1, 2, 3, 4, 5 and 0 respectively. 2, 3, 4, 5, 6 మరియు 7 లతో భాగించినప్పుడు వరుసగా 1, 2, 3, 4, 5 మరియు 0 శేషంగా మిగిలే అతి చిన్న సంఖ్య ఏది? ఈ ప్రాబ్లం మనకి ఒక నెంబర్ని 2, 3, 4, 5, 6, 7 అనే నెంబర్స్తో డివిజన్ చేసినప్పుడు అవి వరుసగా 1, 2, 3, 4, 5, 0 అనే రిమైండర్స్ ఇస్తుందని చెప్పారు. అయితే ఆ నెంబర్ ఏంటి అని అడిగారు. ఇక్కడ మనకి వరుసగా ఈ నెంబర్స్ 1, 2, 3, 4, 5, 6 అనేవి డివిజన్ కావట్లేదు. ఇంకా 7తో డివిజన్ అవుతుంది. అంటే ఆ నెంబర్ అనేది 7 యొక్క మల్టిపుల్. ఇంకా వరుసగా ఈ నెంబర్స్ డివిజన్ కావట్లేదు కాబట్టి ఆ 7 యొక్క ప్రైమ్ మల్టిపుల్ అంటే 7 తర్వాత వచ్చే ప్రైమ్ నెంబర్స్ యొక్క మల్టిపుల్స్ చూసుకుందాం. అంటే 7 తర్వాత మనకి 11 వస్తుంది. అంటే 11 అంటే 77 తర్వాత ప్రైమ్ నెంబర్ అంటే 13 7s అంటే 91 తర్వాత 17 7s అంటే 119. ఇక్కడ 77 అనేది మనం 5తో డివిజన్ చేసినప్పుడు రిమైండర్ 2 వస్తుంది. కానీ ఇక్కడ 4 వస్తుందని చెప్పారు. కాబట్టి 77 కాదు. నెక్స్ట్ 91 అనేది మనం 5తో డివిజన్ చేసినప్పుడు మనకి 1 వస్తుంది. కానీ ఇక్కడ 4 ఇచ్చారు. కాబట్టి ఇది కూడా కాదు. ఇక్కడ 119 అంటే ఈ 119 మనం 119ని 2, 3, 4, 5, 6, 7 నెంబర్స్తో డివిజన్ చేసినప్పుడు మనకి వరుసగా 1, 2, 3, 4, 5, 0 వస్తుంది. కాబట్టి 119 అనేది ఆ నెంబర్. The correct answer is option 4 119. Next problem. 36% equal to. ఈ ప్రాబ్లం మనకి 36% అంటే దాని వాల్యూ ఎంత అని అడిగారు. 36% అంటే 36/100. అంటే 36/100 అంటే మనకి 0.36 అంటే 0.36కి ఈక్వల్ అవుతుంది. The correct answer is option 3 0.36. Next problem.
The perimeter of a rectangular park is 98 meters and its diagonal length is 41 meters. The area of this rectangular park is దీర్ఘచతురస్రాకారంలో ఉన్న ఒక పార్కు చుట్టుకొలత 98 మీటర్లు మరియు దాని కర్ణము పొడవు 41 మీటర్లు అయిన పార్కు యొక్క వైశాల్యం. ఈ ప్రాబ్లం మనకి ఒక రెక్టాంగిల్ యొక్క పెరిమీటర్ 98 మీటర్స్ ఇంకా డయాగోనల్ 41 మీటర్స్ అని ఇచ్చారు. అయితే ఆ రెక్టాంగిల్ యొక్క ఏరియా ఎంత అడిగారు. అయితే ఇక్కడ మనము చూసుకుంటే ఇది ఒక రెక్టాంగిల్లో ఇది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్. మన పైథాగరస్ థీరం ప్రకారం డయాగోనల్ అంటే d స్క్వేర్ ఈక్వల్ టు l స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ వస్తుంది. ఇది ఈక్వేషన్ 1 అనుకుందాం. పెరిమీటర్ అంటే మనకు తెలుసు, the perimeter of rectangle అంటే 2 into l plus b equal to 98. అంటే l plus b అంటే మనకి 98/2 అంటే l plus b equal to మనకి 49 వస్తుంది. ఇప్పుడు స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ అంటే l plus b హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 49 స్క్వేర్ అవుతుంది. l plus b హోల్ స్క్వేర్ అంటే a plus b హోల్ స్క్వేర్ ఫార్ములా ఉంది. అంటే మనకి అప్పుడు l స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ 2lb అవుతుంది ఈక్వల్ టు 49 స్క్వేర్. ఇక్కడ ఫ్రమ్ ఈక్వేషన్ 1 మనకి l స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ అంటే d స్క్వేర్ ఇచ్చారు. అంటే మనకి d స్క్వేర్ ప్లస్ 2lb ఈక్వల్ టు 49 స్క్వేర్. d స్క్వేర్ అంటే మనకి 41 d అంటే 41 d స్క్వేర్ అంటే 41 హోల్ స్క్వేర్ ప్లస్ 2lb ఈక్వల్ టు 49 స్క్వేర్. అంటే 2lb ఈక్వల్ టు 49 స్క్వేర్ మైనస్ 41 స్క్వేర్. అంటే 2lb ఈక్వల్ టు ఇది a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ ఫార్ములా ఉంది. a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ అంటే a ప్లస్ b ఇంటూ a మైనస్ b అంటే 49 మైనస్ 41 ఇంటూ 49 ప్లస్ 41 అంటే 2lb ఈక్వల్ టు 49 మైనస్ 41 అంటే మనకి 8 ఇంటూ 49 ప్లస్ 41 అంటే మనకి 90. ఇక్కడ 2lb ఈక్వల్ టు 8 ఇంటూ 90 అని ఇచ్చారు. అంటే అప్పుడు lb ఈక్వల్ టు 2 అని ఇంటూ చేస్తుంది, ఎస్ఐకి అయితే డివిజన్ చేస్తుంది. అంటే 90 ఇంటూ 8/2 ఇక్కడ 2 1s ఈ 2 4s క్యాన్సిల్ అవుతుంది. అంటే lb ఈక్వల్ టు 90 ఇంటూ 4 అంటే 360 అంటే 360 మీటర్ స్క్వేర్ అవుతుంది. ఇక్కడ lb అంటే ఏరియా ఆఫ్ ది రెక్టాంగిల్ అంటే ఏరియా ఆఫ్ ది రెక్టాంగిల్ lb ఈక్వల్ టు మనకి 360 మీటర్ స్క్వేర్ కి ఈక్వల్ అవుతుంది. The curtains is option 2 360. Next problem. The sum of length of two sides of a triangle is always. ఒక త్రిభుజం యొక్క రెండు భుజాల పొడవులు మొత్తం ఎల్లప్పుడూ. ప్రాబ్లం మనకి ట్రయాంగిల్ టూ సైడ్స్ యొక్క సమ్ ఆల్వేస్ ఏమవుతుంది అడిగారు. ట్రయాంగిల్ టూ సైడ్స్ యొక్క సమ్ అనేది థర్డ్ సైడ్ కంటే ఎప్పుడు ఎక్కువగా ఉంటుంది. అంటే ఆ ట్రయాంగిల్ సమ్ ఆఫ్ టూ సైడ్స్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ ఈజ్ ఆల్వేస్ greater than third side. The curtains is option 2 greater than third side. మూడవ భుజం కంటే ఎక్కువ. నెక్స్ట్ ప్రాబ్లం. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ కరెక్ట్? ఈ కింది వాక్యాలలో ఏది సరైనది? ఈ ప్రాబ్లం మనకి వీటిలో ఏది కరెక్ట్ స్టేట్మెంట్ అడిగారు. అయితే ఫస్ట్ ఆప్షన్ మనకి -14 గ్రేటర్ దెన్ -10 ఇచ్చారు. -14 అనేది -10 కాడికి మనకి చిన్నది కాబట్టి, అంటే -10 చిన్నది కాబట్టి ఇది ఫాల్స్ స్టేట్మెంట్ అవుతుంది. సెకండ్ ఆప్షన్ మనకి -14 గ్రేటర్ దెన్ 1 ఇచ్చారు. 1 అనేది -14 కాడికి పెద్దది కాబట్టి ఇది ఫాల్స్ స్టేట్మెంట్ అవుతుంది. మనకి థర్డ్ ఆప్షన్ మనకి -14 లెస్ దెన్ -20 అని ఇచ్చారు. కానీ ఇక్కడ -14 అనేది -20 కాడికి పెద్దది కాబట్టి ఇది ఫాల్స్ స్టేట్మెంట్. ఫోర్త్ ఆప్షన్ మనకి -14 లెస్ దెన్ -10 అని ఇచ్చారు. -14 అనేది -10 కాడికి చిన్నది కాబట్టి ఇది కరెక్ట్ స్టేట్మెంట్ అవుతుంది. The curtains is option 4 -14 less than -10. Next problem. In how many years interest on amount 4,000 rupees will be 1,920 rupees at the
సింపుల్ ఇంట్రెస్ట్ ఆఫ్ 12% యాన్యువల్లీ. వార్షికంగా 12% సాధారణ వడ్డీ రేటుతో ఎన్ని సంవత్సరాలు 4,000 రూపాయల మొత్తంపై వడ్డీ 1920 అవుతుంది. ఈ ప్రాబ్లం మనకి 4,000 అనే అమౌంట్ మీద 12% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉందని చెప్పారు. ఇంకా సింపుల్ ఇంట్రెస్ట్ అనేది 1900 అని చెప్పారు. అయితే టైం పీరియడ్ ఎంత అని అడిగారు. మనకు తెలుసు సింపుల్ ఇంట్రెస్ట్ I = PTR/100. అంటే T = అప్పుడు 100 × I/PR అవుతుంది. టైం పీరియడ్ T = 100 × I అంటే 1920 by PR. PR అంటే P అంటే 4,000 × R అంటే 12%. అంటే 12. ఇది 12 ones, ఇది 160 క్యాన్సిల్ అవుతుంది. ఇది ఇక్కడ ఉన్న 2 zeros, ఇక్కడ ఉన్న 2 zeros క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ ఈ 0కి ఈ 0 క్యాన్సిల్ అవుతుంది. అంటే 4 ones, ఇది 4 4s క్యాన్సిల్ అవుతుంది. అంటే T = 4. అంటే మనకి టైం పీరియడ్ అనేది 4 years. దీని కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 3, 4. నెక్స్ట్ ప్రాబ్లం, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఎ పాలిహెడ్రాన్? కింది వాటిలో బహుముఖి ఏది? ఈ ప్రాబ్లం మనకి వీటిలో ఏవి పాలిహెడ్రాన్ అని అడిగారు. పాలిహెడ్రాన్ అంటే ఒక 3D షేప్, అది కర్వ్ సర్ఫేస్ లో మేడ్ అవ్వకూడదు. ఇంకా వాటి యొక్క ఫేసెస్ అనేవి పాలిగాన్ అయి ఉండాలి. ఇక్కడ మనకి కోన్, స్పియర్, సిలిండర్ కి వాటి యొక్క ఫేసెస్, వాటికి కర్వ్ సర్ఫేసెస్ ఉంటాయి కాబట్టి ఈ 3 పాలిహెడ్రాన్స్ కావు. ఇక్కడ మనకి ప్రిజం అనేది ఫ్లాట్ సర్ఫేసెస్ తో ఉంటుంది. ఇంకా వాటి యొక్క ఫేసెస్ అనేవి పాలిగాన్ కాబట్టి ప్రిజం అనేది ఒక పాలిహెడ్రాన్ అవుతుంది. దీని కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 1, ప్రిజం, పట్టకం. నెక్స్ట్ ప్రాబ్లం, if a weight of 1 cubic centimeter water is 1 gram, then the weight of 1.75 kiloliter water in kilograms is. ఒక గ్రాము సెంటీమీటర్ నీటి బరువు 1 గ్రాము అయితే 1.75 కిలోలీటర్ల నీటి బరువు కిలోగ్రాములో. ఈ ప్రాబ్లంలో మనకి 1 centimeter cube = 1 gram అని ఇచ్చారు. మనకు తెలుసు 1000 centimeter cube = 1 liter. 1 liter అనేది 1000 grams కి ఈక్వల్ అవుతుంది. మనకు తెలుసు 1 kg = 1000 grams. అంటే 1000 grams = 1 kg. ఈ ప్రాబ్లంలో మనకి 1.75 kiloliters అంటే ఎన్ని kgs అని అడిగారు. 1.75 kiloliters అంటే 1.75 × 1000 liters. అంటే అప్పుడు మనకి 1750 liters వస్తుంది. 1 liter = 1 kg అయినప్పుడు 1700 liters అంటే 1750 kilograms కి ఈక్వల్ అవుతుంది. దీని కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 3, 1750. నెక్స్ట్ ప్రాబ్లం, 306.85 plus 2.603 plus 32.057 minus 1.406 equal. ఈ ప్రాబ్లం మనకి 306.85 plus 2.603 plus 32.057 minus 1.406 యొక్క వాల్యూ ఎంత అడిగారు. ఫస్ట్ మనం ఈ మూడింటిని అడిషన్ చేద్దాం. ముందు మనం వీటిని డెసిమల్ నెంబర్స్ అంతా ఒకసారి వచ్చేటట్లు రాసుకుందాం. అంటే 306.85, 2.603, 32.057. అడిషన్ చేసినప్పుడు 3 + 7 అంటే 10, 5 + 5 అంటే 10 + 1 11, ఇక్కడ 1 ఉంటుంది. 8 + 6 అంటే 14, 14 + 1 అంటే 15, పాయింట్ ఇక్కడ 1 ఉంటుంది. అంటే ఇక్కడ 6 + 2 అంటే 8, 8 + 2 అంటే 10, 10 + 1 అంటే 11, ఇక్కడ 1 వస్తుంది. అంటే 3 + 1 అంటే 4, ఇక్కడ 3 అని రాసుకుందాం. అంటే మనకి అడిషన్ చేసినప్పుడు 341.510 వస్తుంది. అంటే దీన్ని అంటే 341.510 మైనస్ 1.406 వేయాలి. ఇక్కడ మనకి ఇక్కడ బాయిలింగ్ చేసుకుంటే ఇక్కడ 10 - 6 అంటే 4, ఇక్కడ 0 ఉంటుంది. ఇక్కడ 0 - 0 అంటే 0, 5 - 4 అంటే మనకి 1, ఇక్కడ పాయింట్ 1 - 1 అంటే 0, ఇక్కడ 4 3 అంటే మనకి
దీని అంటే దీన్ని అంటే ఈ ఎక్స్ప్రెషన్కి మనకి ఆన్సర్ 340.104. The correct answer is option 4, 340.104. Next problem, the LCM of two consecutive odd numbers is రెండు వరుస బేసి సంఖ్యల కసాగు. ప్రాబ్లం మనకి 2 కాన్సిక్యూటివ్ ఆడ్ నెంబర్స్ యొక్క ఎల్సిఎం ఏమవుతుందని అడిగారు. 2 కాన్సిక్యూటివ్ ఆడ్ నెంబర్స్ యొక్క ఎల్సిఎం అనేది మనకి వాటి యొక్క ప్రోడక్ట్కి ఈక్వల్ అవుతుంది. అంటే వాటి యొక్క ఎల్సిఎం అనేది మనకి ప్రోడక్ట్ ఆఫ్ దట్ టూ నెంబర్స్ కి ఈక్వల్ అవుతుంది. దీని కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 2, product of them. వాని లబ్ధము. నెక్స్ట్ ప్రాబ్లం, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ద స్మాలెస్ట్ ప్రైమ్ నెంబర్? కింది వాటిలో కనిష్ట ప్రధాన సంఖ్య ఏది? ఈ ప్రాబ్లం మనకి స్మాలెస్ట్ ప్రైమ్ నెంబర్ ఏంటి అని అడిగారు. మనకు తెలుసు స్మాలెస్ట్ ప్రైమ్ నెంబర్ అంటే 2. అంటే మనకి ఫస్ట్ ఆప్షన్ అనేది కరెక్ట్ అవుతుంది. దీని కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 1, 2. నెక్స్ట్ ప్రాబ్లం, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ హ్యాస్ 2 lines of symmetry? కింది వాటిలో ఏ ఇంగ్లీష్ అక్షరం 2 సౌష్ఠవ అక్షరాలను కలిగి ఉంటుంది? ఈ ప్రాబ్లం మనకి ఈ ఆల్ఫాబెట్స్ ఏ ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ కి 2 lines of symmetry ఉంటుంది అడిగారు. అయితే ఫస్ట్ ఆప్షన్ మనకి ఈ ఇచ్చారు. ఈకి ఒక లైన్ ఆఫ్ సిమెట్రీ ఉంటుంది. అది కూడా హారిజాంటల్ గా ఉంటుంది. సెకండ్ ఆప్షన్ మనకి ఎల్ ఇచ్చారు. ఎల్కి లైన్ ఆఫ్ సిమెట్రీ ఉండదు. థర్డ్ ఆప్షన్ మనకి హెచ్ అని ఇచ్చారు. హెచ్కి 2 లైన్ ఆఫ్ సిమెట్రీ ఉంటుంది. అది హారిజాంటల్ గా ఇలా వెర్టికల్ గా ఉంటుంది. కేకి 1 లైన్ ఆఫ్ సిమెట్రీ ఉంటుంది. అది కూడా ఇలా హారిజాంటల్ గా ఉంటుంది. ఈ ప్రాబ్లం మనకి ఏ ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ కి 2 లైన్ ఆఫ్ సిమెట్రీ ఉంటుంది అడిగారు. కాబట్టి మనకి హెచ్ కి ఉంటుంది. The correct answer is option 3, H. Next problem, the fraction between 1/3 and 4/7 is 1/3 మరియు 4/7 ల మధ్య ఉన్న భిన్నము. ప్రాబ్లం మనకి 1/3 ఇంకా 4/7 మధ్యలో అంటే ఏ ఫ్రాక్షన్ ఉంటుంది అడిగారు. అంటే మనకు తెలుసు అంటే 2 ఫ్రాక్షన్స్ మధ్యలో మనకి ఇన్ఫైనైట్ ఫ్రాక్షన్స్ ఉంటాయి. వాటిని డినామినేటర్స్ మనం అంటే లైక్ ఫ్రాక్షన్స్ గా మార్చుకొని చూసుకుంటే, అంటే ఇక్కడ మనకి లైక్ ఫ్రాక్షన్స్ గా మార్చుకోవాలంటే వీటిలన్నిటికీ ఎల్సిఎం అంటే 3కి 7కి ఎల్సిఎం 121. లైక్ ఫ్రాక్షన్స్ గా మార్చుకోవాలంటే మనకి 1/3 ఇంటూ 20 అన్నామంటే దీన్ని 7తో ఇంటూ చేయాలి. అంటే న్యూమరేటర్ అండ్ డినామినేటర్ రెండింటిని 7తో ఇంటూ చేయాలి. అంటే 7/7 1 into 7 అంటే 7/7 into 3 అంటే 21. 4/7 ని డినామినేటర్ 21 రావాలంటే 3/3తో ఇంటూ చేయాలి. అంటే 12/21. అంటే వీటి మధ్యలో ఉన్న ఫ్రాక్షన్స్ అన్నప్పుడు మనకి 8/21, 9/21, 10/21, 11/21 వస్తుంది. ఇక్కడ 9/21 అంటే 9/21 అనేది 3 3s 3 7s కలిసిపోతుంది. అంటే 3/7 కి ఈక్వల్ అవుతుంది. అంటే 3/7 అనేది 1/3 4/7 మధ్యలో ఉంటుంది. దీని కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 2, 3/7. నెక్స్ట్ ప్రాబ్లం, if x plus y equal to 27 and x minus y equal to 12, then 3x minus 4y equal to x plus y equal to 26 మరియు x minus y equal to 12 అయితే 3x minus 4y equal to. ప్రాబ్లం మనకి x plus y equal to 26 ఇంకా x minus y equal to 12 అని ఇచ్చారు. అయితే 3x minus 4y వాల్యూ ఎంత అని అడిగారు. ఫస్ట్ మనం ఈ రెండింటిని అడిషన్ చేద్దాం. అడిషన్ చేసేటప్పుడు ఇక్కడ +y -y క్యాన్సిల్ అవుతుంది. x plus x అంటే 2x ఈక్వల్ టు 26 plus 12 అంటే 38. అంటే x ఈక్వల్ టు మనకి 38/2 అవుతుంది. ఎందుకంటే ఇది 2 ఇంటూ చేస్తే సెక్ వస్తే డివిజన్ అవుతుంది. అంటే x ఈక్వల్ టు 2 1s 2 90s క్యాన్సిల్ అవుతుంది. అంటే x ఈక్వల్ టు మనకి 90 వచ్చింది. ఇక్కడ మనకి x ఈక్వల్ టు 90 వచ్చింది. అయితే మనం ఫస్ట్ ఈక్వేషన్ లో దీన్ని x సబ్స్టిట్యూట్ చేద్దాం. అంటే y రావడానికి. అంటే మనకి ఫస్ట్ ఈక్వేషన్ లో మనకి x plus y equal to 26 అని ఇచ్చారు. అయితే x ప్లస్ లో 19 పెడితే 19 plus y equal to 26. y equal to 26 minus 19.
అంటే y ఈక్వల్ టు మనకి 26 మైనస్ 90 అంటే 7. y వాల్యూ మనకి 7 వచ్చింది. ఈ ప్రాబ్లం మనకి 3x మైనస్ 4y వాల్యూ ఎంత అడిగారు. 3x మైనస్ 4y 3x అంటే మనకి 90 వచ్చింది. 3 ఇంటూ 90 మైనస్ 4 ఇంటూ y అంటే మనకి ఇక్కడ 7 వచ్చింది. అంటే 4 ఇంటూ 7 3 ఇంటూ 90 అంటే 57 మైనస్ 4 ఇంటూ 7 అంటే 28. 57 మైనస్ 28 అంటే మనకి 28 వస్తుంది. అంటే ఈ ప్రాబ్లం మనకి 3x మైనస్ 4y అంటే 29. Then correct answer is option 1, 29. Thank you. Yours Twin Study Circle.